నమస్తే స్వాగతం క్రేన్ ఒక పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు స్పెషల్ పార్ట్నర్ కలర్స్ హెల్త్ కేర్. ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సరదా ఉంటుందండి. నాకు యాంకరింగ్ చేయడం సరదా, అల్లరి చేయడం సరదా, కొంతమందికి భోజనం చేయడం సరదా, ఇంకొంతమందికి నిద్రపోవడం సరదా, మరికొంతమందికి అన్నిట్లో పార్టిసిపేట్ చేసి గిఫ్ట్లు గెలుచుకోవడం సరదా, మీకు ఈ ప్రోగ్రామ్ చూడడం సరదా. మరి ఇవాళ వచ్చేటువంటి నలుగురు లక్ష్మిల సరదా ఏమిటి? వాళ్ళని అడిగేద్దాం, పిలిచేద్దామా? మేఘాలే తాకింది హాయ్ హాయ్ లెస్స, నవరాగల్లో నవ్వింది నమోనాలిసా, ఈ గాలి రేపింది నాలో నిష, చెలరే గాలి రమ్మంది హల్లు అంటూ ఒళ్ళు వాలే అందాల అప్సరస. సరదాగా ఒక గంట పాటు గడిపడానికి రెడీ? రెడీ. సో ముందు నాకు మీ పేర్లు చెప్పండి. నీ పేరు? నా పేరు సుష్మా, నేను బీఫామ్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను, హైత్ నగర్ నుంచి వచ్చాను. సుష్మా, నీ సరదా ఏంటి? ఏముంది, తిట్టడం ఎవరినైనా. తిట్టడం సరదానా? ఏది కాసేపు పూజని తిట్టు. మాన్సాన్ని తిడతా. తిట్టు, మాన్సాన్ని తిట్టు. ఏంటి మాన్సా? ఏంటి సుష్మా? ఎంత బాధ ఇట్టుకుంటున్నారు అసలు. చెవులు చిల్లులు పడిపోతున్నాయి వీళ్ళు తిట్లు వింటుంటే. ఎంత బాధ ఇట్టావో, నీ సరదా అదిరిపోయింది అసలు. సూపర్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్. హాయ్. నీ పేరు? మాన్సా. మాన్సా, నువ్వేం చేస్తుంటావు? నేను బీఫామ్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను, సెకండ్ నుంచి. ఓకే, నీ సరదా ఏంటి? ఏం లే, ఎప్పుడూ స్టడీస్ టెన్షన్స్ ఇదా ఉంటుంది కదా, ఎప్పుడో ఒక రోజు 1 hour ఫ్రీగా వితౌట్ టెన్షన్స్ ఎంజాయ్ చేయాలని ఇక్కడికి వచ్చాను. ఓకే మాన్సా, బాగా ఆడేసాయి, అందరికి బోల్డ్ అంతా సరదాని పనిచేసాయి ఇప్పుడు. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్. హాయ్. నీ పేరు? పూజ. పూజ, నువ్వేం చేస్తుంటావు? నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఓకే, నీ సరదా ఏంటి చెప్పు నాకు. వేరే వాళ్ళని ఏడిపించడం. అసలు చూడ్డానికి ఏమో గులాబీ పూల్లా ఉన్నారండి, కానీ ఆలోచనలు చూస్తే కింద ముళ్ళల్లో ఉన్నాయి అసలు. ఆల్ ది బెస్ట్ పూజ, బాగా ఆడేసాయి. థ్యాంక్ యూ. హాయ్. హాయ్, నా పేరు దుర్గా భవాని, నేను మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. ఓకే, ఏ ఊరు మహబూబ్ నగర్లో? కొత్తకోట, గద్వాల్ సైడ్. గద్వాల్ సైడ్. ఓకే, అరుంధతి సినిమా మొత్తం అక్కడ తీశారు కదా. ఆ కోట ఉందా నిజంగా? లేదు, నేను మొన్న వెళ్ళాను, కానీ కోట జస్ట్ వాల్స్ ఉన్నాయి. కాలేజ్ కొత్త న్యూ కాలేజ్ పశుపతి ఉన్నాడా? ఈ సరదా ఏంటి చెప్పు. నాది సైక్లింగ్. అవి మంచి సరదాలు. పక్కన వాళ్ళని గెలడం, పక్కన వాళ్ళని ఏడిపియడం, ఇవి కాదమ్మా సరదాలు అంటే. ఓకే, ఆల్ ద బెస్ట్, బాగా ఆడేసేయండి నలుగురు. మరి వాళ్ళ ఎపిసోడ్లో మీరు గెలుచుకునే గిఫ్ట్లు చూద్దామా? అవి వాళ్ళ ఎపిసోడ్లో మీరు గెలుచుకునే గిఫ్ట్లన్నీ కూడా. ఓకే, సో మరి ఎవరికి ఏది కావాలంటే అది తీసుకెళ్ళిపోవచ్చు సరదాగా. మరి స్టార్ట్ చేసేద్దాము మన ఫస్ట్ రౌండ్, అదృష్ట లక్ష్మి. అదృష్ట లక్ష్మి వచ్చేసింది. ముందుగా ఆడిచ్చేద్దాం సుష్మా తోటి. సుష్మా, ఈ అదృష్టాన్ని పరీక్షించుకుంది కదా. సుష్మా, ఇప్పుడు నేను నీకు ఒక మంత్రం చెప్తా. ఆ మంత్రాన్ని చదువుతూ 3 balls నువ్వు వేయాలి. ఓకే. నీ మంత్రం ఏంటంటే, నీకు కుక్క పిల్ల ఎలా అరుస్తుంది తెలుసా? బౌ బౌ. అది కుక్క అరుస్తుంది. కుక్క పిల్ల ఎలా అరుస్తుంది? ఎగ్జాక్ట్లీ, అదే నీకు వచ్చేసింది. ఎస్, అలానే మొత్తం 3 balls అలానే ఆడాలి. ఓకేనా? రెడీ, స్టార్ట్. ఫస్ట్ బాల్. Who let the
సెకండ్ బాల్ పాయింట్లు ఏమి ఇచ్చేలా లేదు నీకు. ఓ ఇచ్చింది 40 పాయింట్లు. అరు 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 ఎక్కడెక్కడ పడుతుంది. 70 పాయింట్స్. అరుపు అయితే బాగానే ఉంది, కాకపోతే అది కుక్కదా పందిదా అని మనం డిసైడ్ చేసుకోవాలి అంతే. 110 పాయింట్స్. మానస వచ్చి మానస, ఇప్పుడే కుక్క అరుపు అంటే కుక్క అరుపు లాంటి ఓ కుక్క అరుపు విన్నాం కాబట్టి ఇప్పుడు నువ్వేం అరుస్తావు? మేకలాగా అరుస్తావా? మేకపిల్ల. ఈ మేకకి మాట్లాడడం కూడా వచ్చు అనుకుంటా. అడగండి. ఏప్రిల్ తర్వాత ఏంటి అడగండి. ఏప్రిల్ తర్వాత ఏంటి? మే. జూన్ కి ముందేంటి? మే. సరే మేక వద్దులే కానీ తను చెప్పింది బాగుంది, సుష్మా చెప్పింది ఎస్ కదా. పిగ్. రెడీ స్టార్ట్. ఫస్ట్ బాల్. అరువు మాన్స. సెకండ్ బాల్. మేకలా గారు 20 పాయింట్స్. లాస్ట్ బాల్. మే. థ్యాంక్ యూ. అంతకంటే ముందు మీకు ఒక చూపించాలనుకుంటున్నాను. చూపిస్తావా? పక్కెళ్ళి చూస్తుందా ఇక్కడ వచ్చి. అలా కాదు, కళ్ళు మూసుకోండి. అరే రామా, ఇక్కడ కెమెరా పొజిషన్ ఇది కాదు. శ్యామల గారు, మీరు అనుకున్నంతది ఏం కాదు, చాలా సింపుల్. నువ్వు అనుకున్నదే కాదు, ఇది కెమెరా పొజిషన్ కాదు. అక్కడ మనం అక్కడికి వెళ్ళి మాట్లాడుకోవాలి. అబ్బా బాబా బాబా బాబా, జనాలు అసలు ఎంత. చూపి కళ్ళు మూసుకో. ఇప్పుడు ఒకసారి తెరవండి. హే, బాగుంది నైస్. జిమ్మీ కమ్. మానస 120 పాయింట్స్ వచ్చాయి. థ్యాంక్ యూ. పూజ హారతి. పూజకి ఏ మరుపు ఇద్దాము? పిల్లి. ఓకే, కాకపోతే ఆ పిల్లికి కొంచెం జలుబు చేసింది. సరేనా? ఫస్ట్ బాల్. అరుస్తలే. $90 points. Second ball. Again 90. Last ball. పిల్లికి జలుబు చేసిన చాలా స్ట్రాంగ్. 280 points. థ్యాంక్ యూ. దుర్గా భవాని వచ్చేదా. భవాని, నీకు మామూలుగా ఏ యానిమల్ అంటే అస్సలు ఇష్టం లేదు? డాగ్ ఇష్టం లేదా? సరే వద్దు, తీసే. ఏ యానిమల్ అంటే బాగా ఇష్టం చెప్పు. మేక ఇష్టం, అది కూడా వాడేసాము. కాబట్టి ఇప్పుడు డాగ్కి మేకకి మధ్యలో చక్కగా డాంకీని ఇచ్చుకుందాం. బాగుంటుంది. ఓకే, డాంకీ ఎలా అరుస్తుంది అంటే, డాంకీ ఒకసారి విను. ఓకే, అంటే మాక్సిమం అలా మా వాళ్ళు చేసినట్టు చేయలేకపోయినా కొంచెం మ్యాచ్ అవు. ఓకేనా? స్టార్ట్. ఫస్ట్ బాల్.
సెకండ్ బాల్ ఆడు. అందరూ అరిచారు బావని, నువ్వు కూడా అరవాలి. 100 పాయింట్లు. లాస్ట్ బాల్. భవాని సెంచరీ 100 పాయింట్స్. ఇప్పుడు నీకు ఆట ఆడమన్నందుకు చవట్లు పట్టినాయా, అరవమన్నందుకు చవట్లు పట్టినాయా? ముందే పట్టాలే. ముందే పట్టాయంటావా? ఓకే. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. మరి ఈ రౌండ్ అయిపోయేసరికి ఎవరు టాపర్ అయిపోయారు? పూజ. థ్యాంక్ యూ. మొత్తానికి పిల్లి నీకు అలా కలిసి వచ్చింది. 280 పాయింట్స్ తో నేను తీసుకెళ్లి టాప్ చైర్ లో కూర్చోబెట్టింది. ఒకసారి మళ్ళీ ఎవరు గిఫ్ట్లు చూద్దాం. మియావ్. మియావ్ మియావ్ మియావ్. గిఫ్ట్స్ ప్లీజ్. చెప్పు ఏ గిఫ్ట్ కావాలి? టవర్ ఫ్యాన్. టవర్ ఫ్యాన్ తీసుకో. నెక్స్ట్ మానస టాప్ లో ఉంది. మానస నీకేం కావాలి చెప్పు. కిందవి. టేబుల్ మ్యాట్. టేబుల్ మేట్. ఓకే. సుష్మా నెక్స్ట్ నువ్వే. హాట్ ప్యాక్. హాట్ ప్యాక్ సెట్. ఓకే. భవాని డిన్నర్ సెట్. డిన్నర్ సెట్. ఓకే. రెండో రౌండ్ స్టార్ట్ చేసేద్దాము. మన రెండో రౌండ్ పేరు చెప్పుకోండి చూద్దాం. ఈ చెప్పుకోండి చూద్దాంలో ఒక్కొక్కళ్ళకి 60 సెకండ్ల టైం ఉంటుంది. ఓకే. మొదటి 30 సెకండ్లలో మేము చూపించేటువంటి 8 ఫోటోగ్రాఫ్స్ ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అవి ఏ వరుసలో ఉన్నాయో ఆ వరుసలో గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఆ ఫొటోస్ మేము తీసేస్తాం. నాకు అదే ఆర్డర్లో మీరు మిగతా 30 సెకండ్లలోనూ ఏ ఫోటోలు ఉన్నాయో అవి చెప్పాలి. ఒక్కటి మిస్ చేసినా కౌంట్ ఉండదు. ఒక్కొక్క ఫోటోకి 100 పాయింట్లు ఉంటాయి. మొత్తం చెప్పగలిగితే 800 పాయింట్స్ గెలుచుకోవచ్చు. ఓకే. స్టార్ట్ చేసేద్దాము ఈ రౌండ్ పూజతో. మరి పూజకు వచ్చేటువంటి ఫోటోగ్రాఫ్స్ చూద్దాము. ఇమేజెస్ ప్లీజ్. చూడండి ఇమేజెస్. ఓకే. 8 ఫొటోస్ వచ్చేస్తాయి వరుసగా. ఒక్కొక్కటి మీరు చూసుకుని ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. సెకండ్ ఫోటో ఏంటిది? సెకండ్ ఫోటో అది సాల్ట్ బాటిల్. ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. అవి 8 ఫోటోగ్రాఫ్స్. 30 సెకండ్స్ అయిపోయింది. ఓకే. స్టిల్ యూ హ్యావ్ 30 సెకండ్స్. ఆ 30 సెకండ్స్లోనూ 8 ఫోటోగ్రాఫ్లు వరుసగా చెప్పాలి నాకు నువ్వు. స్టార్ట్. ఫస్ట్ ఫోటో చార్మినార్. ఇంకా సెకండ్ ఫోటో ఒలికిపోయిన సీసా. సాల్ట్ బాటిల్. సాల్ట్ బాటిల్. థర్డ్ ఫోటో ఉప్పు డబ్బా పక్కనే ఉంది. కమాన్ చెప్పు. చార్మినారు ఉప్పు డబ్బా. చార్మినార్ దగ్గరికి ఉప్పు డబ్బా తీసుకెళ్ళి నువ్వు ఏం చేసావు? వంపేసావు. టైం అయిపోతుంది. ఓన్లీ 10 సెకండ్స్. 5. అదిగో మానస చూడు అప్పుడే లెక్కెట్టేస్తుంది. 5 4 3 అని. 1. ఓవర్. రెండే చెప్పావు. చార్మినార్ అండ్ సాల్ట్ బాటిల్. సో పక్కన ఏం ఫొటోస్ ఉన్నాయో చూద్దాం. ఎంఎస్ నారాయణ గారు అండ్ ఒక రూమ్, అలాగే బ్రహ్మానందం గారు, పెన్స్, ఎన్టీఆర్ అండ్ హ్యాండ్ వాష్. ఓకే. ఇది ఆర్డర్. సో నువ్వు రెండే చెప్పావు కాబట్టి 200 పాయింట్స్. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఆడాల్సింది మానస నువ్వే. సేమ్ నీకు కూడా ఇదే ప్రాసెస్. జాగ్రత్తగా 8 ఫోటోలు గుర్తుపెట్టుకో. ఏదైనా చిన్న ట్రిక్ ఆలోచిస్తే మీకు 8 ఈజీగా గుర్తుండిపోతాయి. ఓకేనా? చూద్దాం ఎంత బాగా గుర్తుపెట్టుకుంటుందో. ఇమేజెస్ ప్లీజ్. అవేంటి? బీట్రూట్. ఎవరతను? పోసాని. పెన్సిల్. చెప్పు. బీట్రూట్. మంకీ. పోసాని. పెన్సిల్స్. సమ్వాట్ ఏదో ఉంది. అవి ఏ కలర్లోనే చెప్పుకొని. వైట్ గా ఉన్నాయా? వైట్ గా లేవు అవి. వైట్ గా కాదు, వేరే కలర్ చెప్పు అట్లీస్ట్. రెడ్. ఇంకా చెప్పు. వైట్, రెడ్, పింక్, ఎల్లో. 4 3 2 1. టైం అప్. అవి స్మోక్ నల్లగా ఉంది అది. చూద్దాం. స్మోక్ ఒకటి, తర్వాత జగ్గుబాయ్, తర్వాత పవన్ కళ్యాణ్, మహేష్ అండ్ ప్రభాస్, ఆ తర్వాత చిరు. సో నువ్వు మొత్తం ఎన్ని చెప్పావు? 4 చెప్పావు. 400 పాయింట్స్. థ్యాంక్ యూ. పర్లేదు, గ్రాస్పింగ్ పవర్ బాగానే ఉంది. 4 గుర్తుపెట్టుకున్నావంటే అది ఏంటో కరెక్ట్గా తెలియదు. అందుకే కలర్ అడిగా నేను అట్లీస్ట్. సో నెక్స్ట్ ఆడాల్సింది సుష్మా నువ్వే. రెడీ సుష్మా?
చాలా ఈజీగా చెప్పేయచ్చు. ఓన్లీ 8 80 లేవు అక్కడ. Okay, okay. చూడండి, బాగా గుర్తుపెట్టుకో అండ్ స్టార్ట్. పిక్చర్స్ ప్లీజ్. ఆకాశం దిగొచ్చింది నీకేమైనా డౌట్ ఉంటే అడుగు, నేను చెప్తా. తారంగా మహాలక్ష్మి తీరుగా నూరేళ్ళు నువ్వే నాకు కానుక ఉప్పొంగి సంతోషాలే సాక్షిగా ముత్యాలేరుకుంటానే నీ నవ్వులో నన్నే మరచిపోతా టైం అయిపోయింది. 30 సెకండ్స్. చంద్రుడు. చంద్రుడు అయిపోయింది. చంద్రుడు మబ్బుల్లోకి వెళ్ళిపోయి దాక్కున్నాడు కూడా. చంద్రుడు తర్వాత సెకండ్ అది ఎవరిది గుర్తుంది? బాలకృష్ణ ఫుట్బాల్. ఆయన అసలు ఎవరైనా మర్చిపోతారా చెప్పు? అసలు మర్చిపోయే కటౌట్ అది కాదు. ఆయన He's a legend. ఆయనకి ఈజ్ ఎ లెజెండ్. అందుకంటే ముందేంటి చెప్పు? అయిపోయింది. నేను అనుకున్నా బాలకృష్ణ గారు వచ్చినప్పుడే అనుకున్నా ఆయన్ని చూస్తూ మిగతా అన్నీ మర్చిపోతామని. మర్చిపోయావు. సరే, చంద్రుడు ఒక్కటే వచ్చింది. చూద్దాం. గొడుగు. చంద్రుడు, గొడుగు, బాలకృష్ణ గారు అండ్ తర్వాత ఫుట్బాల్, అలీ గారు, బైక్, బెలూన్స్ అండ్ బెలూన్స్ అండ్ వైఎస్ఆర్ గారు. నీకు మిగతావన్నీ గుర్తున్నాయి కదా, ఆ గొడుగులు తప్ప? అంతే. మరీ దరిద్రం బెడ్రూమ్ లో దుప్పటేసుకుని పడుకుంటే అలానే ఉంటది. 100 పాయింట్స్. భవానీ రెడీ? భవానీ, నీకు వచ్చే 8 ఇమేజెస్ ఏంటో చూసేద్దాము. చాలా తక్కువ టైం ఉంది, సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. అండ్ పిక్చర్స్ ప్లీజ్. చూసుకో. ఓకే, నువ్వు చూడు చూడకపో నువ్వు చూడు చూడకపో నే చూస్తూనే ఉంటా. ఓకే, అవి 8 ఫొటోస్. చూసుకో ఒకసారి. ఓకే, స్టార్ట్. చెప్పు నీకు గుర్తున్నవి. ఫ్లవర్స్. బనానా. తొక్క మీద కాలేసి జారిపోతుంది వీళ్ళ. ఫ్లవర్స్, బనానా, ఇంకొకటి ఏరోప్లేన్. పూల జడ. వెరీ గుడ్. ఇంకొకటి చెప్తే నువ్వు టాపర్ అయిపోవచ్చు. ఫ్లవర్స్ కింద ఏదో ఉంది చూడు. అయ్యో, అయిపోయింది. నేను అనుకోవడం గుర్రము, చీమ, పీకాక్ అండ్ లాస్ట్ది హట్. చూద్దాం. హే, కరెక్ట్. నాకు పాయింట్లు రావు, నీకు మాత్రం 400 పాయింట్లు వచ్చాయి. సో అలా ఈ రౌండ్ కంప్లీట్ అయిపోయింది. స్కోర్లు చూస్తే టై పడింది ఇద్దరికి, 400 and 400 పాయింట్స్. దుర్గా, భవానీ అండ్ మానస. సో మీకు ఒక క్వశ్చన్ అడిగేస్తాను. ఆ క్వశ్చన్కి ఎవరు రైట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళే రౌండ్ టాపర్స్ అయిపోతారు. ఓకేనా? రెడీ? బాలకృష్ణ గారు, రాధిక ఆప్టే కలిసి చేసిన రీసెంట్ మూవీ ఏంటి? లెజెండ్. అది లెజెండ్ ఫస్ట్ మూవీ. లెజెండ్ తర్వాత ఒక సినిమా చేశారు. ఎనీ క్లూ? మొన్న సినిమా త్రిష కూడా ఉంది అందులో. యానిమల్ నేమ్ లయన్. రైట్ ఆన్సర్. సో దుర్గా, భవాని రౌండ్ టాపర్. కంగ్రాట్స్. బాలకృష్ణ గారు మొత్తానికి సేవ్ చేశారు. ఏదైనా ఒకసారి జై బాలయ్య. అది గిఫ్ట్ తీసుకో. గిఫ్ట్స్ ప్లీజ్. చెప్పు, ఏ గిఫ్ట్ కావాలి? గ్యాస్ స్టవ్. ఓకే. మానస, నీకేం కావాలి? కాఫీ కెటిల్. ఓకే. సుష్మా, నీకేం కావాలి చెప్పు? ట్రావెలింగ్ బ్యాగ్. ఓకే. నీకు? జ్యూసర్. ఓకే. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే. లక్ష్ములు, నా ఫేవరెట్ రౌండ్. మీకు కూడా డెఫినెట్ గా నచ్చుతుంది. ఒకసారి ఎక్కిన వాళ్ళు మేము దిగా అంటూ ఉంటారు ఎప్పుడు. సో మరి స్టార్ట్ చేసేద్దాం ఈ రౌండ్. రంగుల రాట్నం. ఎక్కేద్దరు కానీ వచ్చేయండి. కమ్. సుష్మా, రంగుల రత్నం ఫస్ట్ నువ్వే ఆడుతున్నావు.
ఏమిటి ఆడుతున్నావు అని చెప్పినప్పుడే టపా పడిస్తే ఎలా? కొంచెం గట్టిగా పట్టుకోదాన్ని. ఓకే. నో ఎక్స్పీరియన్స్ బాణాలు వేయడంలో? లేదు, అంత ఎక్స్పీరియన్స్ లేదు. ఎక్స్పీరియన్స్ లేదా? ఇక్కడికి వచ్చే ముందు అందరూ ఇంట్లో బాణాలు బాగా ప్రాక్టీస్ చేసిరండి. ఇప్పుడు అక్కడ చక్కగా 100 పాయింట్లు గెలుచుకోవచ్చు. ఓకే. ఓకే, సో 40 to 100 నీ ఇష్టం. నువ్వు దేని మీద వేస్తే అన్ని పాయింట్లు నీకు ఇచ్చేస్తా. 60 seconds టైం లిమిట్. ఓకే. ఓకేనా? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. కాలేజ్ పాపల బస్సు ఏ సీటు చూసిన ఫ్రెష్, కాలేజ్ పాపల బస్సు ఏ సీటు చూసిన ఫ్రెష్, బ్రేక్ వేస్తే పెద్ద ఇష్యూ మన్ మధుడి డిషుమ్ డిష్, చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్ చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్. పిడత కింద పప్పు రుచి చూడకుంటే తప్పు, పిడత కింద పప్పు రుచి చూడకుంటే తప్పు. ముళ్ళెలా ఉంది చెప్పు తెగుతాది ఇంకా చెప్పు. అసలు చూడు ఎంత ఆనందపడుతున్నారు చూడు. నో ప్రాబ్లం, నో నో ప్రాబ్లం. పాయింట్స్. ఓకే, పర్లేదు. ఇంకా ఒక్క రౌండ్ ఉంది, అక్కడ చూసుకుందాము. ఓకే సుష్మా, నెక్స్ట్ ఎవరితో ఆడిద్దాం చెప్పు. మాన్సా. నేను బాగా ఎవరో ఎక్కిరిచ్చారు చెప్పా ముగ్గురులో? మాన్సా. మాన్సా, దా కూర్చో, కూర్చోవచ్చు. రంగుల రత్నం స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ తెలుసా సుష్మాకి 0 points ఎవ్వరు తెచ్చుకోవాలా. సుష్మానే స్టార్టింగ్. నాకు ఎక్స్పీరియన్స్ లేదు శ్యామల గారు. ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఇప్పుడు చూడు తిని ఎలా ఆడుతుందో. సరే చూద్దాం. చూద్దాం. ఓకే, తినకి 0 రాదని నేను 0 వస్తుంది. జీరో వస్తుంది. ఇద్దరు కలిసి గెలకపోయినా నాకు చాక్లెట్ ఇవ్వాలి. ఛాలెంజ్ చేసుకోండి. నా మీద కదా మీ ఛాలెంజ్. 60 seconds టైమర్. ఓకే, నువ్వు 0 మాత్రం తెచ్చుకోవద్దు. Okay. ఓకేనా? ఈ పరువు నేను పెడతా. స్టార్ట్. వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే. నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే. ఆగవమ్మో అమ్మో ఎంత దూరుసే, అరే అబ్బాయంటే అంత అలుసే. నీకు కళ్ళాలు వేసిక అల్లాడించాలని వచ్చా 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 అన్నీ తెలిసే. వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే. నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే. అబ్బబ్బబ్బబ్బ. 280 plus 60 345. థ్యాంక్ యూ శ్యామల గారు. నేను చెప్పానా నీకు 0 రాదు, నువ్వు ఎక్కువ వేస్తావు అని చెప్పి. వెరీ గుడ్. ఇప్పుడు సుష్మా మనసు కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. చాక్లెట్ ఇస్తారా ఇప్పుడు మీరు మాకు? ఇస్తా అన్ని ఇస్తా. నెక్స్ట్ నువ్వే దా వచ్చి. అడుగుగా చేశాను సో ఇప్పుడు నీకు 60 seconds టైం లిమిట్. నువ్వు ఎక్కడైనా వెయ్యి, 40 నుంచి 100 వరకు. ఓకేనా? రెడీ, స్టార్ట్. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. అత్తమతయ్యో ఆ దుక్కుటతయ్యో నా బుచ్చి కదయ్యో ఇది లేత ఒళ్ళయ్యో. అయితే ఎక్కు మరి పందిరి మంచం, త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం. అయితే ఎక్కు మరి పందిరి మంచం, త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం. ఎలా? హౌ ఇట్ ఈస్
వచ్చింది లక్ 100 పాయింట్స్. థ్యాంక్ యూ. ఓకే, ఇంకొకళ్ళు ఉన్నారు కదా, జడ మాత్రం బాగా సర్దుకుంటుంది ఇందాక నుంచి. ఎలా ఆడుతుందో చూద్దాం. దా కూర్చో. ఇంకో భవాని, బాణం ఎక్కువ పెట్టు, గట్టిగా ఊపిరి పీల్చు. నా వైపు కదమ్మా, అక్కడ. ఓకే, ఆ ఊపిరి అలాగే బిగపెట్టు. నేను స్టార్ట్ అన్నప్పుడు బాణం వదులు, అలాగే ఊపిరి కూడా వదులు, లేదంటే అయిపోతావు. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ओम नमस्ते बोलो बेबी ओम नमस्ते बोलो दिल में डैश पुट्टे पार्टी टाइम लो ఓం నమస్తే బోలో బాబా ఓం నమస్తే బోలో నీతో పార్ట్నర్ అవుతా ప్రతి క్రైమ్ లో ए पिल्लो 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 ना पिल्लो लांटी पिल्लो मॉर्निंग कॉफी అవుతావా నా మేలి చేతుల్లో హలో 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 చెప్పేస్తా నీ కల్లో టూటీ ఫ్రూటీ అవుతా నీ పెదాలలో ఉల్లాలా అందాల ఏటీఎం లా ఎనీ టైం ముద్దిచ్చేలా నువ్వు ఉంటే చాలే కిస్సు బ్యాంకులో ఇలా నవ్వాయి అది టైం అయిపోయాక వేశారు. టైం అయిపోయాక పడింది నువ్వు. వాట్ యు సే యువర్ ఆనర్, టైం అయిపోయాక పడింది అంటున్నారు. మరి ఈ వాదన ఎంతవరకు ఒప్పుకుంటారు మీరు? కరెక్ట్ ప్లేస్ వస్తుంది కదా, సో అక్కడ ఆ ప్లేస్ వస్తుందని రూల్ ఏం లేదు అసలు. అయినా నీకు అసలు పెద్ద నమస్కారం పెట్టాలి తెలుసా. అక్కడ వేసే చచ్చిపోయాడు ఈ పాట తెలుసా. మొత్తం నా తెలిసి 4-5 బాణాలు అటే వేసింది. అవేవో ఇక్కడ వేసుంటే అన్ని 100లో టక్క టక్క దిగేవి. మొత్తం 180 పాయింట్స్. 40. అది ఇస్తేనే 180, లేదంటే 180. సో ఈ రౌండ్ అయిపోయింది. రంగుల రత్నం పాపం సుష్మా తప్ప అందరూ మంచి స్కోర్ తెచ్చుకున్నారు. ఈ రౌండ్ లో టాపర్ ఎవరైపోయారంటే మానస, 340 పాయింట్స్. మానస, గిఫ్ట్ తీసుకుందామా? మరి రంగుల రత్నం ఆడేసాము, టాపర్ కి టాప్ గిఫ్ట్ ఇచ్చేద్దామా? గిఫ్ట్స్ ప్లీజ్. ఏం గిఫ్ట్ కావాలి మానస? ట్రావెలింగ్ సెట్. ట్రావెల్ సూట్ కేస్. ఓకే, నెక్స్ట్ దుర్గా భవాని, నువ్వే లీడ్ లో ఉన్నావు, నీకేం కావాలి? వైట్ బౌల్ సెట్. వైట్ బౌల్ సెట్. ఓకే. పూజ, కుంకుమ భరణ. ఓకే, నీకేం కావాలి చెప్పు సుష్మా? నాన్ స్టిక్ ప్యాన్స్. నాన్ స్టిక్ పాన్ సెట్. ఓకే, లాస్ట్ రౌండ్ లోకి వచ్చేసాం. మరి మీ స్కోర్లు ఏమేంటో చూద్దామా? ఈ స్కోర్లు గుర్తుపెట్టుకోండి. ఈ స్కోర్ల మీద ఇప్పుడు మీరు బెట్టింగ్ చేసుకోవాలి. ఆ బెట్టింగ్ రౌండే లక్ష్యం చేరుకోవే లక్ష్మి. 4 డిఫరెంట్ గేమ్స్ ఉంటాయి కాబట్టి ఎవరికి ఏ గేమ్ ఆడాలని ఉంటే ఆ గేమ్ ఆడొచ్చు. తీసుకోండి మీరే. జీరో జీరో సైజ్ జీరో చిటికెలో సన్నగవరో జీరో జీరో సైజ్ జీరో కత్తి లాంటి ఫిగరో జీరో జీరో. సుష్మా అప్పుడే స్కెచ్ లేస్తోంది. మానసతో కలిసి రాజకీయాలు చేస్తుంది. మన ఇద్దరం కలిసి ఆ పక్కన వాళ్ళ మీద పెడదాము, వాళ్ళ పాయింట్లను లాగేసుకుందాము అంటోంది. చూద్దాం ఎవరు ఎలా ఆడతారో. గేమ్ నెంబర్ 1 ప్లీజ్. ఓకే, గేమ్ నెంబర్ 1 రెడీ. ఎవరికి వచ్చింది నెంబర్ 1? భవాని, దా వచ్చి. పూలనే కొనుకేయమంట తను వచ్చేనంట. భవాని, నీ గేమ్ ఏంటంటే ఒక ఎండ్ కర్చీఫ్ నోట్లో పెట్టుకుంటావు, ఒక కొస, ఇంకో కొస ఇలా పట్టుకుంటావు. ఈ మధ్యలో ఒక దారిలో వచ్చింది చూసావా, దాంట్లో బాల్ పెట్టుకుంటావు. పెట్టుకుని అది కింద పడిపోకుండా తీసుకుని వెళ్ళి ఆ టబ్లో వేసేయాలి. 8 balls, 60 seconds. బెట్టింగ్ చెప్పు. 400 మానస. 400 మానస. ఓకే, 150 పూజ. 550 అయిపోయింది అక్కడ. ఎత్తినే 50. 600 పాయింట్స్ బెట్ చేసావు. రెడీ అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. వదిలే వదిలే, ఆ చేత్తో పట్టుకోకూడదు. పిల్ల 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 నా పెప్పర్మెంట్ పిల్ల ప్రేమిస్తా ఉంటే ఇలా వెళ్ళిపోతావంటే అలా గిల్లా 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 గుండె కొట్టేసుకుంటుంది పిల్ల నా కాదల్ ఇసుకు నువ్వే అని పైకటి చెప్పాలా మై డార్లింగ్ మై డార్లింగ్ మై డార్లింగ్ డార్లింగ్ భవాని 8 balls వేయాలనుకున్నాము, 2 వేసావు ఇప్పటిదాకా. సో కొంచెం ఫాస్ట్గా.
you're my darling, ఇంకా 24 సెకండ్సే ఉన్నాయి. you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, జస్ట్ 15 సెకండ్స్. you're my darling, you're my darling, darling, baby. మధ్యలో ఆ 2 బాల్స్ ని టైం మొత్తం తినేసాయి. 600 పాయింట్లు కూడా హామ్ ఫటన్ మింగేసాయి ఆ 3 బాల్స్ కలిసి. మొత్తానికి మీకు 400 ఏమో మానసాకి, 150 ఏమో పూజాకి, 50 ఏమో నీకు. స్కోర్ పెరిగింది, బీ హ్యాపీ. నీకైతే స్కోర్ మైనస్ అయిపోయింది. ఓకే, చూసేద్దాం అండి మన నెక్స్ట్ గేమ్ నెంబర్ 2. సెకండ్ గేమ్ రెడీ. ఎవరికి వచ్చింది నెంబర్ 2? సుష్మా. రా సుష్మా. సుష్మా నీ గేమ్ ఏంటంటే నువ్వు చక్కగా స్కిప్పింగ్ చేసుకుంటూ వెళ్ళి కాటన్ తీసుకెళ్ళి అక్కడ వేసేయాలి. అంతే. నీకు స్కిప్పింగ్ వచ్చా రాదా? స్కిప్పింగ్ చేసుకుంటా. స్కిప్పింగ్ చేసుకుంటూ కాటన్ తీసుకెళ్ళి అక్కడ వేయాలి. ఆ కాటన్ ఎలా తీసుకెళ్ళాలంటే ఇక్కడ పిండి పెట్టాం చూసావా, ఆ పిండిలో ఈ దూది ముంచుకుని ముక్కు మీద అంటించుకుని స్కిప్పింగ్ చేసుకుంటూ ఆ కాటన్ తీసుకెళ్ళి అక్కడ వేయాలన్నమాట. మొత్తం 60 సెకండ్లో నువ్వు వేయాల్సిన కాటన్స్ ఏంటంటే 5. ఓకేనా? ఎందుకో నీ మనసు రోధిస్తుంది. చాలా సింపుల్ గేమ్ కదా, అందుకే. వెరీ సింపుల్ గేమ్ కదా. సో ఇప్పుడు చెప్పు, బెట్టింగ్ చెప్పు. ఎంత? మాన్సా 100, పూజ 100. రెడీ అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 1, 2, 3, 4, get on the dance floor. ఇలా కాకుండా ఈసారి బాగా ఆడే. కమ్ ఫాస్ట్. నాకేంటో చట్నీలో ముంచి ఇడ్లీ అమ్మాయి ముక్కు మీద పెడుతున్నట్టు. లాస్ట్ త్వరగా వెళ్ళు. కమోన్ సుష్మా, కమోన్. 2, 1. సూపర్, టాస్క్ కంప్లీటెడ్. మొత్తం బెట్ చేసిన 200 పాయింట్స్ నీకు వచ్చేసాయి. ఇప్పుడు నీ స్కోర్ 460. అలాగే చూసేద్దాము మన థర్డ్ గేమ్ నెంబర్ 3. గేమ్ నెంబర్ 3 రెడీ. ఓకే, ఎవరికి వచ్చింది? పూజ. ఇప్పుడు నీకు మోగుతుంది చూడు బాజా. దా. మేఘాలు లేకున్నా నా పైన సో నీ గేమ్ ఏంటంటే పూజ, ఈ క్యాప్ పెట్టేసుకుంటావు. చేత్తో ఇది ఇలా తీసుకుని క్యాప్ మీద ఇలా హ్యాంగ్ చేస్తావు. ఇక్కడ హ్యాంగ్ చేయాలి క్యాప్కి. ఓకే, హ్యాంగ్ చేసి అది కింద పడిపోకుండా తీసుకెళ్ళి ఆ దారానికి కూడా దాన్ని వేలాడదీయాలి. అలా నువ్వు మొత్తం 60 సెకండ్స్లో ఎన్ని చేయగలవు? నువ్వు 3 చేస్తావు అన్నమాట. ఓకే, బెట్టింగ్ చెప్పు. 500 మాన్సా. 500 మానస. అంతేనా? ఓకే. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. తల అలా కింద కొంచితే పడిపోతాయి మరి. అంతే త్వరగా. ఈ గేమ్ ఇంత ఈజీయా? ఏంటో ఈ మధ్య చాలా ఈజీ గేమ్స్ ఇచ్చేస్తున్నాం అబ్బా మేము. ఇంకా చాలా టైం ఉంది. సరదాగా క్యాప్ తోనే పెట్టు దాని మీద. ఉన్నాయి పోగొట్టుకోనికేనా? మానస, నీ పాయింట్లకి రెక్కలు వచ్చేసాయి.
ఇంకెందుకు చేయాలి? అయిపోయింది ఆగి ఇంకెన్ని పెడతావు. కంగ్రాచులేషన్స్, విన్ అయిపోయావు. థ్యాంక్ యూ. మానస దగ్గర నుంచి 500 పాయింట్లు నీ స్కోర్ లో యాడ్ అయిపోయాయి. ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు అవడం అంటే ఇదే ఇదేనేమో. ప్రత్యక్ష నిదర్శనం. కంగ్రాట్స్, గో. ఫోర్త్ గేమ్ రెడీ? సో ఈ ఫోర్త్ గేమ్ ఆడేది ఇంకొకళ్ళు ఒక్కదానివే వచ్చి. మాన్సా నీ దగ్గర ఎన్ని పాయింట్లు ఉన్నాయి? 650. 650 ఉన్నాయి. సో ఇప్పుడు నువ్వు ఎవరు నీకు కాంపిటీషన్ ఉన్నారు అక్కడ? పూజ. సో ఇప్పుడు పూజ అని నువ్వు ఓడించాలన్నమాట. అప్పుడే నువ్వు విజయలక్ష్మి అవుతావు. ఓకేనా? సో నీ గేమ్ ఏంటంటే ఈ బెలూన్ ఉంది కదా, దీన్ని ఇలా పైకి ఎగరేస్తావు. ఇందులో ఒక్క బాల్ పెట్టుకుంటావు. ఓకే, ఇలా ఎగరేసుకుంటూ తీసుకెళ్ళాలి అక్కడ దాకా. తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ బాల్ ని అందులో వేసేయాలి. అలా నువ్వు మొత్తం ఎన్ని బాల్స్ వేయాలంటే 60 సెకండ్లలో 3 బాల్స్ వేయాలి. 60 సెకండ్స్ టైం లిమిట్, 3 బాల్స్. బెట్టింగ్ చెప్పు. 550 పూజ మీద పెడుతున్నాం. ఓకే, ఆల్రెడీ 11:30తో ఉంది. ఇది కానీ ఈ పిల్ల ఓడిపోయిందంటే పూజ విజయలక్ష్మి అనమాట. తిను ఈ గేమ్ గెలిచిందంటే మానస విజయలక్ష్మి అవుతుంది అనమాట. ఇప్పుడు హ్యాపీ? ఇది నిజం అయ్యేలా ఆడు. ఓకేనా? పట్టుకో. టైమర్ ప్లీజ్. రెడీ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. కొంచెం పైకి ఎగరేయాలి. నువ్వు అక్కడక్కడే బ్యాలెన్స్ చేస్తున్నావు. ఎగిరే దాన్ని పైకి. బాల్ పడిపోయిందా? టెన్షన్ పడకుండా ఆడు. సెజ్జులో పెట్టు. కర్రతో బెలూన్ని కొడితే సరిపోద్ది, కింద బాల్ని కొట్టకల్లా. నువ్వు దారం ఎందుకు పట్టుకుంటావు? టైమ్ అప్. ఇప్పుడు దాని మనసులో ఇలా ఉంది తెలుసా, పూజని తీసుకెళ్లి 2 కర్రలతోటి వాయించేద్దాం అన్నంతగా ఉంటుంది దీనికి. బట్ ఎనీవే మనం ఏం చేయలేం కదా. పర్లేదు, మీ చెల్లె అనుకుంటా కదా, కజిన్సా? ఓకే, ఎందుకు నీకు చిక్కీ ఇస్తా, వెళ్ళి తింటూ కూర్చో. ఈ లోపు దాంతో మనం నెక్స్ట్ గేమ్ ఆడేద్దాం. 1580 పాయింట్స్ తో ఇవాళ విజయలక్ష్మి అయిపోయావు. కంగ్రాచులేషన్స్. చెప్పు, ఏ గిఫ్ట్ కావాలి? అష్టలక్ష్మి కలసం. అష్టలక్ష్మి వెండి కలసం. కంగ్రాచులేషన్స్, తీసేసుకో. గోల్డ్ రౌండ్ ఆడేద్దాము, వచ్చేద్దాం. పూజ, 8 లక్ష్మిలు ఆల్రెడీ వచ్చేసాయి. ఇక్కడ 9వ లక్ష్మి ఇక్కడ వచ్చిందంటే 10 గ్రాముల బంగారంతో 10 లక్ష్మిని ఇంటికి పంపిస్తాం. ఓకే, తిప్పు. లక్ష్మీదేవి, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఇదంతా టెన్షనే. ఇంత చెమట ఉందండి అరచేతిలో పిల్లకి అసలు. ఇక బోనస్ రౌండ్లో ఎంత టెన్షన్ పడుతుందో చూద్దాం. ఓన్లీ 30 సెకండ్స్ టైం ఉంటుంది. పజిల్ చెప్పాలి. ఇప్పటి నుంచి ఆలోచిస్తూ ఉండే ఏ పజిల్ వస్తుందో. మనం చూసేద్దాం ఇవాళ బోనస్ రౌండ్లో వచ్చే పజిల్ ఏంటో. బోనస్ రౌండ్ ప్లీజ్. చూసేద్దామా ఇవాళ వచ్చే పజిల్ ఏంటో. పజిల్ ప్లీజ్. టైమర్ స్టార్ట్ అయిపోయింది. ఆ పజిల్కి ఆన్సర్ ఏంటో ఆలోచిస్తూ ఉండండి. ఒక్క మీనింగ్ఫుల్ వర్డ్ ఉంటుంది. అది 2 లెటర్స్ తో ఉండొచ్చు, 4 లెటర్స్ తో ఉండొచ్చు. టైం కూడా అయిపోయింది. సో 10 గ్రామ్స్ రాలేదు. అష్టలక్ష్మి వెండి కలసం నీదే. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. పిలిచేద్దామా? అందరు గిఫ్ట్లు ఇద్దామా? పిలు మరి, రండి గిఫ్ట్లు తీసుకుందాం.
నలుగురికి గిఫ్ట్లు వచ్చేసాయా? అందుకే మొహాలు వెలిగిపోతున్నాయి తెగ. సో ఇప్పుడు ఇంకొక గిఫ్ట్ జీ తెలుగు నుంచి మీ అందరికీ కూడా ఆడపడుచు లాంఛనం. ముందుగా ఇచ్చేద్దాం విజయలక్ష్మికి. ఇచ్చేద్దాం మీ చెల్లికి. దగ్గరుండి మరి గెలిపించేసావు ఎలా అయినా సరే. పక్కిల్లేగా, కావాల్సినప్పుడు వెళ్ళి తెచ్చేసుకో. ఓకే, అష్టలక్ష్మి వెండి కలసం. కంగ్రాచులేషన్స్ విజయలక్ష్మి. థ్యాంక్ యూ. లక్ష్ములు ప్రతిరోజులాగే ఈ రోజు కూడా ఒక గంట సేపు ఆటలు ఆడేసుకున్నాము. బొల్డని గిఫ్ట్లు ఇచ్చేసాను. అష్టలక్ష్మి వెండి కలసం కూడా ఇచ్చేసాము. మళ్ళీ రేపు ఎపిసోడ్లో ఈ కలసాన్ని ఎవరు తీసుకెళ్తారో, ఎవరైనా 10 గ్రాముల బంగారంతో వెళ్తారో లేదో చూద్దాము. మరి అంతవరకు బాయ్.